శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి దేవతాభ్యో. సుబ్రహ్మణ్య షష్ఠి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి గురించి చెప్పుకుందాం. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఎప్పుడు వచ్చిందండి మనకి? ఈ నెల నవంబర్ నెల 25వ తారీఖు రాత్రి 7 గంటల దగ్గర నుంచి 26వ తారీఖు రాత్రి 7:15 దాకా ఉంది. కనుక ఈ సుబ్రహ్మణ్య షష్ఠిని మనకి సూర్యోదయంతో ఏది ఉంటే అదే మనం విశేషంగా చేసుకుంటాం. కళ్యాణాలు అవి చేసుకున్న రాత్రి కలగ షష్ఠి కావాలి కళ్యాణం చేసుకునే వాళ్ళకి ఇవాళ రాత్రి చేసుకుంటారు. పుట్టలో పాలు పోసుకోవటం కానీ, పూజలు చేసుకోవటం కానీ, అభిషేకాలు చేసుకునే వాళ్ళకి కానీ రేపు ఉదయం 26వ తారీఖు ఉదయం ఈ షష్ఠి పూజలు అవి చేసుకుంటారు. కళ్యాణాలు చేస్తారు, అభిషేకాలు చేస్తారు. దీనివల్ల ఏమిటండి? సత్సంతానం కలుగుతుంది, దాంపత్య యోగం బాగుంటుంది, గ్రహదోషాలు ఉంటే పోతాయి. పిల్లలు లేని వాళ్ళకండి 6 ఆదివారాలు పుట్టలో పాలు పోసుకున్న తరువి 6వ ఆదివారం అయిన తర్వాత 7వ ఆదివారం నాడు స్వామివారి కళ్యాణం చేసుకుంటే చక్కటి సత్సంతానం చూస్తారు. దీనికి ఒక చిన్న ప్రార్థన శ్లోకం కూడా ఉంది, చెప్పుకుందాం. శక్తి హస్తం విరూపాక్షం సికివాహనం షడాననం దారుణం రిపురోగగ్నం భావయే కుక్కుటధ్వజం అని ఈ శ్లోకం చదువుకుంటూ ఆ స్వామివారి దగ్గర కూర్చుని చక్కగా మనం పూజ చేసుకుని భక్తితో శ్రద్ధతో చేస్తే ఆ స్వామివారి కరుణా కటాక్షాలు మన ఎందుకు ఉంటాయి. ఈ సుబ్రహ్మణ్య షష్ఠి చాలా విశేషం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసుకుని స్వామివారి కరుణా కటాక్షాలు పొందమని చెబుతున్నాను. ఈ వీడియో పూర్తిగా కావాలి అంటే మన ఛానల్లో పెట్టాను, చూడండి. స్వస్తి.